ఇలా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రితో సహా చెప్పంటున్నా నేను ఇలా సాంకేతిక లోపం కానీ నిర్మాణ లోపం కానీ ఏ లోపానికైనా దాని బాధ్యులు ఏదైతుందో కటకటాల వెనక్కి నెట్టడం ఏదైతుందో ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత చెప్పిన వాళ్ళు చేస్తూ చెప్పంటున్నాం. ప్రజల సొమ్ముని నువ్వే ఒడవే అని చెప్పంటు నేను ప్రజల సొమ్ము నువ్వే ఒడవే అని చెప్పడం కమిషన్లకు ఇవాళ మిత్రుడు కేసీఆర్ ఒక రకంగా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పాల్పడితే మీ ఈశ్వరే తక్కువ తినలే, మీ కొప్పులు ఈశ్వరు ఉండు కదా ఆయన తక్కువ తినలే. ఆడొకడు మొదలు పెట్టిండు రోళ్లవాగు ప్రాజెక్ట్ అని చెప్పిన రోళ్లవాగు ప్రాజెక్టు 60 కోట్లతో నిర్మాణం తలపిన ప్రాజెక్టు ఇవాళ ఏదైతే ఉందో 132 కోట్ల అంచనా చేరుకుందని చెప్పంటూ నేను 60 కోట్లతో నిర్మాణం తలపిన ప్రాజెక్టు 132 కోట్లు చేరుకుందని చెప్పంటున్నా. ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ కక్కుర్తితోని కేసీఆర్ నిర్మాణం తలపెట్టిండో అదే కమిషన్ కక్కుర్తితోని కొప్పుల ఈశ్వర్ గారు ఏదైతుందో వీళ్ళ రోళ్లవాగు ప్రాజెక్టులు నిర్మాణం తలబెట్టి అటు మా ప్రాంతం బీర్పురే కానివ్వండి ఈ ధర్మపురే కానివ్వండి ఈ వాస్తవాలని వెలికి తీయాలని చెప్పంటూ నేను నియామకాలు రాష్ట్రం ఏర్పడిన నాడు ఏదైతే నిరుద్యోగ యువత తెలంగాణ రాష్ట్రం పెడితే మాకు అందరు కొలువులు వస్తాయి, ఇంటికో ఉద్యోగ పని సంవత్సరాల కాలం గడిచింది ఒక్క ఉద్యోగం నింపాలంటూ నేను వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో భాగంగా వీళ్ళ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు రేవంత్ రెడ్డి గారు మిత్రుడు శ్రీధర్ బాబు గారు అని చెప్పంటూ నేను వీళ్ళ ప్రణాళిక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళిక అధ్యక్షులు చెప్పంటూ నేను మొదటి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు నింపే విధంగా ప్రతి సంవత్సరం 1 లక్ష ఉద్యోగాలు నింపే విధంగా రాబోయే 5 సంవత్సరాల కాలం 6 లక్షల ఉద్యోగాలు నింపే విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో నిరుద్యోగ యువత అంటనే పోతుంది చెప్పంటున్నా. దయచేసి ఈ ప్రాంతం అంతా ఏదైతుందో ఇక్కడ ఉపాధి లభించక గల్ బాట పడతారు సార్, గల్ బాట చెప్పాడు గల్ఫ్లో ఉపాధి పొందుతారు. ఇంతవరకు ఏదైతుందో ఆడు ఉమ్మడి రాష్ట్రంలో మనం ఎవరైనా గల్ఫ్లో మృతి చెందితే 1 లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేసేవాళ్ళం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబట్టయితే గల్ఫ్ కార్మికుల కుటుంబంలో ఆదుకోవడానికి వరకు ప్రత్యేకంగా గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పన్నారు. 10 సంవత్సరాలు గడుస్తుంది, గల్ఫ్ బోర్డు ఊసులేదు చెప్పంటున్నా. గల్ఫ్లో ప్రతి ఇంట్లో ఒక కార్మికుడు ఉన్నాడు, గల్ఫ్లో ఉపాధి పొందుతున్న కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు మీరు గల్ఫ్ బోర్డు ఏదైతుందో ఏర్పాటు చేయడంతో పాటుగా గల్ఫ్లో ఇవాళ అకాల మరణానికి గురైనటువంటి యొక్క వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఒక్కొక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు అని చెప్పంటున్నాం. వారు ఏదైతుందో ఒక్కరు 10,000 రూపాయలు ఆర్జిస్తే 10 లక్షల కుటుంబాలు 10 లక్షలు టు 10,000 1000 కోట్లు నెలకు సంవత్సరానికి 12,000 కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని ఈ కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుండు. 10 సంవత్సరాలలో 1,20,000 కోట్లు మా గల్ఫ్ కార్మికులు ఏదైతుందో విదేశీ మార్గ ద్రవ్యాన్ని వీళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం అప్పగించిండు. 1,20,000 కోట్ల 10,000 10% అమ్మక పన్ను అంటే కనీసం 10,000 కోట్లు ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చిండు. 10,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సమకూరుస్తే ఇంతవరకు గల్ఫ్ కార్మికుల కుటుంబానికి ఏదైతుందో 1 కోటి రూపాయలు వెచ్చిస్తుంది. దయచేసి గల్ఫ్లో మృతి చెందిన కుటుంబాల వారికి అందరికీ కూడా ఒక్కొక్కరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి 5 లక్షల రూపాయలు వాళ్ళ మృతికి ఆర్థిక సహాయం చేయడంతో పాటుగా గల్ఫ్ కార్మికుల కుటుంబానికి ఏదైతుందో విద్యలో ప్రత్యేకమైన సౌకర్యాలు, వైద్యానికి ప్రత్యేకమైన సౌకర్యాలు, వారు తిరిగి వచ్చి జీవితంలో శ్రమ నడుచుకుంటే వారి స్వయం ఉపాధి పథకాలలో వారికి ఏదైతుందో అవకాశం కల్పించడంలో ప్రాధాన్యత విధంగా మన కాంగ్రెస్ పార్టీ బాట వేయాలని చెప్పని కోరుతూ వీళ్ళ నిజంగా ఈ జనసంద్రాన్ని చూస్తుంటే మా మిత్రులు లక్ష్మణ్ గారు ఎన్నడూ చేసుకుని అదృష్టం ఆయన చెప్పంటూ నేను నువ్వు పోయినసారి గెలిస్తే ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడు ఉంది ఆయన చెప్పంటూ ఈశ్వర్ ఏదైతుందో నీకు అన్యాయం చేసినా కానీ దేవుడికి మంచి చేసిండు. ఈశ్వర్ నీకు అన్యాయం చేసిండు కానీ దేవుడికి మంచి చేసిండు అని చెప్పంటూ నేను పోయినసారి గెలిస్తే ప్రతిపక్ష పార్టీ అపోజిషన్ కూర్చుందో ఆ లెక్క. ఇప్పుడు ఏదైతుందో లక్షలకు